ఏంటి రబ్బర్ బొమ్మలా హలో అని అంత పలికింది నేను ఎంత మాట్లాడితే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. Feb 6th మూవీ రిలీజ్ కాబోతుంది. అండ్ యాటిట్యూడ్ స్టార్ నీ పేరుకు తగ్గట్టే మస్తు ఏమంటారు యాటిట్యూడ్ ఉంది టైటిల్లో, బరాబర్ ప్రేమిస్తా అని. అసలు ఈ టైటిల్ ఎలా వచ్చింది, అసలు స్టోరీ ఏంటి? బరాబర్ ప్రేమిస్తా అంటే ఇది నా మీద బేస్డ్ ఆఫ్ కంటే కూడా స్టోరీలో బేస్డ్ ఆఫ్ టైటిల్ అనమాట. బికాస్ అందులో ఉండే హీరో హీరోయిన్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏం ఎదురైనా సరే, ఎవరు అడ్డొచ్చినా సరే, వాళ్ళు ఇద్దరు కలిసి చెప్పే ఒకటే సెంటెన్స్ ఏంటంటే మేము బరాబర్ ప్రేమిస్తాం. ఇట్ మైట్ బి ఈదర్ బికాస్ ఆఫ్ రిలీజియన్స్ ఆర్ పేరెంట్స్ ఆర్ వేరే బయట వాళ్ళు ఎవరు అపోజ్ చేసినా దే సే ఓన్లీ వన్ థింగ్, బరాబర్ ప్రేమిస్తాం. ఓకే, సో అది టైటిల్, అది నాకు సింక్ అయింది. ఓకే. అండ్ నాకు యాక్చువల్లీ వెంటనే అడిగేస్తున్నా, బరాబర్ అని అన్నప్పుడు గుర్తుకొచ్చింది మీ టైటిల్ లాంచ్ ఏదో కాలేజ్లో జరిగినప్పుడు. ఏంటి మా పిల్లల్ని కూడా ఇక్కడ జాయిన్ చేస్తాను, డాడీకి తెలియకుండా ఏమైనా సెటప్ ఎంత అప్డేట్ మొన్న జరిగింది, ఇప్పుడు ఈరోజు తెలిసేసుకొని అడిగేస్తావు అసలు ఏంటి అలా తెలిసిపోతుంటాయి నాకు అంతే. ఏంటి మ్యాటర్? ప్రభాస్ అంకుల్ సారీ, మావయ్య సారీ, ప్రభాస్ గారు ఏంటి తెలియాలి. యాటిట్యూడ్ స్టార్ కి ఎవరో ఉన్నారు? ఎవరు లేరు, అది అక్కడ చూశాను వాళ్ళందరూ జనాలు ఉన్నారు. నేనే జాయిన్ అవుతాను అంటే ఓకే నా కాలేజ్ ఆల్రెడీ అయిపోయింది కదా, మళ్ళీ చదువుకోలేదు సరిగ్గా అంటారేమో అని చెప్పి ఫ్యూచర్ అలా ఒక రాయాలా వేసాను. అండ్ ఏంటి మేఘనా ముఖర్జీ, మీరు రాణి ముఖర్జీ వాళ్ళ రిలేటివ్సా? అంతేనా? మేబీయా? ఓకే, నేను అలానే అనుకున్నాను రా. సో వెల్కమ్ టు టాలీవుడ్. ఎలా ఉండబోతుంది మీకు? ఏంటండి అలా నవ్వారు? ఏంటి రఘురామ్ గారు చిలిపిన సో చెప్పండి ఏంట్రా ఈ పిల్లని మొత్తం ఒకటి. వెల్కమ్ టు టాలీవుడ్. తెలుగు ప్యూర్ కొంచెం కష్టం, నేను అంత ప్యూర్ మాట్లాడుతున్నానా? ఓకే, సో వెల్కమ్ టు టాలీవుడ్. Thank you. तो आपका कैरेक्टर कैसा है? So how is your role in the movie? So my character's name is Bujji and Bujamma. And I think most people in Telangana call their loved ones Bujji, if I'm not wrong. I see nods, so it's right. And I think this is our film Barabar Premista basically says that love conquers all largely. So I think that's what you will take back when you watch our film. Okay, nice. So బోల్డంత ప్రేమతో మేము వెళ్ళబోతున్నాం ఆ వెనకకి. యా, సో నైస్. సినిమాలో అయితే డబ్బింగ్ కాబట్టి రౌడీ రౌడీ లాగా బాగుంది ట్రైలర్లో యాక్చువల్లీ అమ్మాయి. సో హీరో ఒక రౌడీ లాగా ఉంది, అమ్మాయి ఒక రౌడీలా ఉంది. బట్ స్టోరీ ఎలా ఉండబోతుంది సంపత్ గారు? స్టోరీ వాళ్ళ ఎనర్జీ ఎంత ఉందో అంతకంటే ఇంకా పైనే ఉంటుంది. ఓకే, సో అసలు మీరు ఈ స్టోరీ ఓకే చేయడానికి రీజన్ ఏంటి? మీకు నచ్చిన మెయిన్ పాయింట్ ఏంటి? యూత్ కంటెంట్ అండి ఇది. అంటే బేసిక్గా ఒక కాలేజ్లో కొన్ని గ్రూప్స్ కొట్టుకుంటాయి, అట్లనే ఒక విలేజ్లో కూడా ఒక రెండు వర్గాలని అనుకోండి, వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి ఎనర్జీలో నుంచి క్రియేట్ అయిన స్టోరీ అనమాట ఇది. సో ఒకవైపు హీరో ఉండి ఇంకో వైపు హీరోయిన్ ఉంటే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ లో యాక్చువల్లీ కొత్త యాంగిల్. హీరో విలన్ ఉంటారు కానీ ఇక్కడ హీరోకి మళ్ళీ విలన్ తో పాటు మళ్ళీ హీరోయిన్ కూడా అంతే యూనో ఈక్వల్ గా ఉంది. సో క్యారెక్టర్ బ్యాలెన్స్ అయ్యిండొచ్చు కదా. ఫోర్స్డ్ గా కొట్టుకునే వాళ్ళు లవ్ లో ఎలా పడ్డారు, అదే కదా పాయింట్. సో డెసిషన్స్ ఎలా తీసుకుంటారు ర్యాండమ్ గా. సో అలాంటి వాళ్ళకి కూడా ప్రాబ్లం వచ్చింది లవ్ కి ఈ కథలో. ఓకే, దెన్ వాళ్ళు ఎట్లా సాల్వ్ చేసుకున్నారు అనేది బేసిక్ కథ. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్. ఇది ఐ మీన్ ప్యూర్ గా తెలంగాణ, తెలంగాణలో అనమాట. మన తెలంగాణనే. అవును, మన తెలంగాణ అంటే హైదరాబాద్ తెలంగాణ కూడా కాదు, అక్కడ ఎక్కడో 300 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఒక కథ అనమాట. అందుకేనా మీ దాంట్లో రంది అన్న సాంగ్ ఇట్లా మొత్తం తెలంగాణ వర్డ్స్ తో ఉంది. ఆ సాంగ్ గురించి రఘు వచ్చినప్పుడు మాట్లాడదాము. ఆ సాంగ్ ఒక స్టోరీ ఉంది, స్టోరీ ఆఫ్ ద సాంగ్ అని. అండ్ ముఖ్యంగా ఫస్ట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటనంటే, అంటే నాకు మామూలుగానే ఇన్ జనరల్గా నాకు ఏం పిల్లగన్ను రెడ్డి మావా అసలు నాకు మంచి బీట్ నచ్చింది అబ్బా నాకు. అంటే ఇలా పాట విన్నప్పుడల్లా తల అలా ఊగిపోతుంది. చాలా బాగుంది సాంగ్ అయితే. అండ్ ఎస్పెషల్లీ రఘురామ్, ఆర్ఆర్ ధ్రువన్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు ఫుల్ దూసుకెళ్ళిపోతున్నారు. రీసెంట్గా మిత్రమండలి కావచ్చు, అండ్ అలాగే మా అందరి ఫేవరెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ నెత్తురికి మరిగిన హంగ్రి చీత లిరిక్స్ రాయడం కానీ, మీరు మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్, పాటలు పాడతారు.
ఎలా అండి ఇలా అసలు ఈ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? ఆల్రెడీ మనోడిని పట్టుకోలేకపోతున్నా, పైన ఉన్నాడు ఆడ, నువ్వు ఇంకా ఇంత లేపేస్తే ఇంకా కష్టం అయిపోతుంది. సరే చెప్పు, ఎట్లా హౌ డు యూ లిరిక్స్ అండ్ సాంగ్స్? సరదా తీరిపోతుంది, ఎందుకంటే ఎంత రెస్పాన్సిబిలిటీ అది. ఒక మర్యాదగా మాట్లాడితే సరదా, లేదంటే దూలు తీరిపోతుంది. అంతే. ఓకే. అంటే అంటే లిరిక్స్ రాసేటప్పుడు ఇటు బ్యాలెన్స్ చేస్తూ ఇది బ్యాలెన్స్, ఆబ్వియస్లీ ఇట్స్ అ ఛాలెంజ్ ఆల్వేస్, బట్ ఐ హోప్ ఐఎమ్ డూయింగ్ మై జాబ్ వెల్. అండ్ నా సాంగ్స్ రిసీవ్ చేసుకుంటున్నారు, బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఇటీవల. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఛాలెంజ్ ఏం లేదేమో అన్నాడు ఇలా ఇట్లా మీకు నచ్చింది కదా రాసేస్తుంటాడు సాంగ్ అది రెడ్డి మామ. అది చాలా మంది వాళ్ళ పెళ్లిళ్ళలో, ఊళ్ళలో పెళ్లిళ్ళలో కూడా చాలా చోట్ల కామన్ గా ప్లే చేస్తున్నారు. సిన్స్ 6-8 months నుంచి ఐ బీన్ రిసీవింగ్ సో మెనీ ఆఫ్ దాట్. ఓకే. దానికంటే ఏం కావాలి మనకి? మన సినిమా సాంగ్ పెళ్ళిళ్ళలో అంత పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు అంటే వన్ ఆఫ్ ద క్లాసిక్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. నాకు ముఖ్యంగా ట్రైలర్లో చంద్రహాస్ కోసం మీరు యంగ్ బ్లడ్ అని చెప్పి ఒక ఇంట్రొడక్షన్ రాశారు కదా, అది నాకు మస్తు మంచిగా అనిపించింది తెలంగాణలో చెప్పాలంటే. అండ్ గుంజి గుంజి సాంగ్ కూడా యాక్చువల్లీ మస్తు ఉంది అబ్బా. థ్యాంక్ యూ. యా, మీరు థ్యాంక్ యూ చెప్పకుండా ఇంకా మీరు అంటే మ్యూజిక్ ఎలా ఉండబోతుంది అండ్ మీరేం ఎంజాయ్ చేస్తారు ఈ ప్రాసెస్లో, ఈ స్టోరీ మీరు ఒప్పుకోవడానికి కారణం ఏంటి? నాకు సంపత్ గారితో ఉన్న జర్నీ, లైక్ ఆయన ఫస్ట్ ఫిలింకి నేను హీరోకి డబ్ చేశాను నేను. అవునా? లాంగ్ బ్యాక్, 7-8 years బ్యాక్. లైక్ ఎట్లా మనం ఫస్ట్ ఇంటర్వ్యూ నేను మ్యూజిక్ డైరెక్టర్ వచ్చినప్పుడు చేశాను, అట్లా ఒక స్టోరీ ఉంది ఇక్కడ సేమ్ థింగ్. సో అట్లా లైక్ ఆయనతో జర్నీ ఎప్పటి నుంచి చేద్దామని ఉంది. ఈ స్క్రిప్ట్ వచ్చినప్పుడు లైక్ చంద్రహాస్ హీరో అని చెప్పారు. సో నాకు మనోడిది ఎనర్జీ అండ్ మనోడి యాక్టింగ్ స్కిల్స్ ఇవన్నీ తెలుసు, కొంత ఐడియా ఉంది. మళ్ళీ మేము కలిసాము, అప్పుడు తను డ్యాన్స్ వీడియో చూపించాడు అనమాట. అప్పుడు ఇంకా నేను నెక్స్ట్ లెవెల్లో కొట్టాలి అసలు, ఒక ఎనర్జెటిక్ సాంగ్, ఇతను డ్యాన్స్ నా మ్యూజిక్ ఇట్లా స్క్రీన్ మీద ఇట్లా పేలాలి అది అని చెప్పి ఫిక్స్ అయ్యాను ఆ రోజు. అప్పుడే రెడ్డి మామ పుట్టింది. నైస్. సో మనం అంటే మా అందరి ఫేవరెట్ సాంగ్ అయితే ఈ మూవీలో రెడ్డి మామ సాంగే. మీరు మా కోసం ఒక 2 lines పాడి వినిపిస్తే బాగుంటుంది. షూర్. సిరిసిల్ల సీర కట్టి సిన్నదానాను, సిరిమల్లె పూలు పెట్టి పిల్లదానా. సిరిసిల్ల సీర కట్టి సిన్నదానాను, సిరిమల్లె పూలు పెట్టి పిల్లదానా. నీ జడనట్ట ఊపుతుంటే జాతరలేనా. అరే 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 ఏం పిల్లదాన్ని గన్నవు రెడ్డి మావా, నా వల్ల అస్సలైతలేదు రెడ్డి మావా. అరే ఏం పిల్లదాన్ని గన్నవు రెడ్డి మావా, సంధిస్తే సంకనెక్కుతాంది రెడ్డి మావా. Feb 6th అసలు బ్లాక్ బస్టర్ అయిపోవాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. చంద్రహాస్ ముఖ్యంగా అంటే డే బై డే మీరు సెలెక్ట్ చేసుకుంటున్న స్టోరీస్ కానీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతున్న విధానం చాలా చాలా బాగుంది. హానెస్ట్లీ మొదట్లో చూస్తే యాటిట్యూడ్ స్టార్ అంటే నిజంగా బోల్డ్ అంత యాటిట్యూడ్ ఉంటుందేమో అని అనుకునే వాళ్ళము. బట్ మీ బిహేవియర్ కానీ మీరు కనెక్ట్ అవుతున్న విధానం చూస్తే యాక్చువల్లీ ఆయనకున్న ట్యాగ్ లైన్కి అసలు ఆయనకు సంబంధం లేదు అన్నట్టు అంత బాగుంటుంది మీ బిహేవియర్. ఈ స్టోరీ పర్టికులర్గా మీరు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఈ స్టోరీ ఇది నేను ఎప్పుడో చూస్ చేసుకున్న స్టోరీ. ఇది యాక్చువల్గా రామ్నగర్ బన్నీ కంటే ముందు. సో అప్పుడు నేను పెద్దగా ఆలోచించలేదు. నేను ఇంకా కిడ్, నేను ఇంకా ఆనెస్ట్గా చెప్పాలంటే లైక్ 19-20 ఆ టైం అప్పుడు విన్నాను నేను. అండ్ అప్పుడు నాకు థాట్ ప్రాసెస్ పెద్దగా ఏం లేదు. అసలు జనరల్ ఆడియన్స్, నార్మల్ ఆడియన్స్గా విన్నాను. అసలు 19-20 అంటే సారీ టు ఇంటరప్ట్, ఇప్పుడు ఎంత అండి? 25. ప్రౌడ్ ఆఫ్ యూ. 25 yearsకి మీరు హీరో అయిపోయారు. మేము ఇంకా కష్టపడుతూనే ఉన్నాం అనిపిస్తుంది నాకు. సో చెప్పండి. అయితే అప్పుడు విన్నప్పుడు నేను యాజ్ అన్ ఆడియన్స్గా విన్నప్పుడు చాలా ఎక్సైట్ చేసింది. మనం ఏం థాట్ ప్రాసెస్ లేదు, జస్ట్ యాజ్ అన్ ఆడియన్స్ విన్నాను. దీంట్లో మల్టిపుల్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. నాట్ జస్ట్ లవ్ స్టోరీ, నాట్ జస్ట్ సంథింగ్, బట్ ఇల్ ఫీల్ గుడ్ ఉంటుంది. మళ్ళీ ట్విస్ట్ 1 కాదు 2 కాదు 3 కాదు చాలా ఉంటాయి అనమాట. అండ్ క్లైమాక్స్ వచ్చేసి చాలా ఎమోషనల్గా ఉంటుంది. సో అన్ని ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉన్నాయి. సో ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్. స్టోరీ వింటూ నాకు చాలా నచ్చింది. ఫస్ట్ మా డాడీకి చెప్పారు, తర్వాత నాకు చెప్పారు. అలాగా ఇద్దరికి నచ్చింది. ఇద్దరం. మీ డాడీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా ఈ స్టోరీలో? ఫస్ట్ డాడీకి అంటే తన డిసిషన్ తీసుకోవడం అలా? డిసిషన్ ఏం లేదు, నాకే వదిలేస్తారు డిసిషన్. ఆయన విన్న తర్వాత నన్ను వినమన్నారు, నీకు నచ్చిందా నచ్చలేదా? నాకు నచ్చింది, చేస్తున్నాం అంతే. సో నాకు ఇప్పుడు ఇక్కడ అంతే. తర్వాత ఇంకా తను విని అంతా ఇంకా అయిపోయింది అలా. సో ఇప్పుడు మీకు క్వశ్చన్, స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు మీకు ప్రభాకర్ గారిని కన్విన్స్ చేయడం ఇబ్బందిగా అనిపించిందా, చంద్రహాస్ని కన్విన్స్ చేయడం ఇబ్బందిగా అనిపించిందా? అంత ఇబ్బంది ఏం అనిపించలేదు. బట్
ఒక చిన్న అది ఉంటుంది కదా, వాళ్ళ అబ్బాయిని మన చేతిలో పెట్టడం అంత ఈజీ కాదు, ఇలాంటి కథతో వాళ్ళు వద్దాం అనుకుంటారా లేదా అనేది కొంచెం అది ప్రాబ్లం ఉండే. కథ నచ్చేసింది, ప్రాబ్లం లేదు, కానీ ఈ కథతో చేద్దామా వద్దా, ఎందుకంటే ఇది తనేమో సిటీలో పెరిగాడు, ఇది ఎక్కడో విలేజ్లో జరిగే కథ. సో ఆ టెన్షన్ ఉండే. బట్ ఒక 3 times విన్నారు. ఒకసారి తను పర్సనల్గా విన్నాడు, ఒకసారి ఫుల్ నేరేషన్ ఇమ్మన్నారు, తర్వాత చంద్రహాస్కి చెప్పాను అనమాట. ఓకే, సో నైస్. అంటే మీకు ఒక 3 years జర్నీ ఉండి ఉంటుంది కదా ఓవరాల్ గా. సో అంటే యాక్చువల్గా ఇది ముందే స్టార్ట్ అవ్వాలి కొంచెం. డెబ్యూ ఫిల్మ్ అవ్వాల్సింది యాక్చువల్ గా. అవునా? ఓకే. రామ్నగర్ బన్నీ కంటే ముందు కదా. సో రామ్నగర్ బన్నీ సెట్స్ ఎక్కిన తర్వాత ఇమీడియట్ గా అది అయిపోయిన తర్వాత షూటింగ్ ఇది స్టార్ట్ చేశారు మేడం. అసలు రామ్నగర్ బన్నీ లొకేషన్ నుంచి మా లొకేషన్కి వచ్చారు, 2 ఒకేసారి చేశాను షూటింగ్. సో ఇప్పుడు డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి, డైరెక్టర్ గారు ఇప్పుడు మూవీకి ది మోస్ట్ ఇంపార్టెంట్ మీరే, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. వర్కింగ్ విత్ మ్యూజిక్ డైరెక్టర్ గారు లేకపోతే హీరో గారు హీరోయిన్ గారు ఎవరితో మీకు చాలా ఈజీగా అనిపించింది, వీళ్ళతో కంఫర్టబుల్ గా ఒకరిని చూస్ చేయాలి ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి? చంద్రహాస్. అంటే మిగతా ఇద్దరు అంత ఇబ్బంది పెట్టారా మిమ్మల్ని? నేను అలా నేను అడిగిన క్వశ్చన్ ఈజియెస్ట్, ఈజీ, మిగతా వాళ్ళు కూడా ఈజీయే కానీ ఈజియెస్ట్ నేను. ఓకే, సో ఇలా కాకుండా అలా తీసుకోవద్దంటారు. అంతే. ఎందుకు ఈజియెస్ట్ కూడా నేను చెప్తా. నాది ఈజీ జాబ్, నాది యాక్టింగ్. ఇది హార్డ్ జాబ్, ఈయనకి మల్టిపుల్ టైమ్స్ చెప్పాల్సి ఉంటుంది. ఇద్దరు కలిసి కూర్చొని ఇద్దరిది క్రియేటివ్ జాబ్. నాది ఏంటి, నాకు ఆయన క్లియర్ గా చెప్తాను, నేను క్లియర్ గా చేస్తాను. తిని ఎందుకు ఈజియెస్ట్ కాదంటే తింది కూడా యాక్టింగ్ అడగచ్చు మీరు, ఎందుకు కాదని. లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది, అర్థమైందా? సో అందుకనే నేను, కాకపోతే ముగ్గురు టాలెంటెడ్, ముగ్గురు హార్డ్ వర్కరే, బట్ లాజిక్ ఇది. నైస్, డైరెక్టర్ ని కాపాడిన హీరో. సో వర్కింగ్ విత్ డైరెక్టర్ గారు మీకు ఎలా అనిపించింది, అండ్ వర్కింగ్ విత్ చంద్రహాస్ గారు ఎలా అనిపించింది? నాకు అంటే వెరీ ఆర్గానిక్గా కంఫర్టబుల్గా ఉంది జర్నీ. అంటే ఈ సినిమాకి ఎస్పెషల్లీ ఆల్మోస్ట్ 3 versions చేసాం బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆల్మోస్ట్ థీమ్స్ వైజ్గా చేసుకొని. అండ్ స్కోర్ అంతా అయిపోయిన తర్వాత కూడా మల్టిపుల్ టైమ్స్ మేము ఎడిట్ చేసాం, ఇంకా బాగుండాలని. మాకు లక్కీగా టైం కూడా అలా కుదిరింది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి, బికాజ్ లైక్ తను ఫస్ట్ ఫిల్మ్ ఇది అవ్వాలి, బట్ సెకండ్ ఫిల్మ్ అవ్వడం వల్ల మాకు ఇంత గ్యాప్ దొరకడం వల్ల ఇట్ ఆల్ హెల్ప్డ్ ఇన్ అవర్ ఫేవర్ ఓన్లీ. అండ్ ఇప్పుడు ఫిల్మ్ చూసిన వాళ్ళు అయితే కంపల్సరీ ఒక మ్యూజికల్ హ్యాంగ్ ఓవర్ వెళ్తారు, ఇది నా ప్రామిస్ అన్నమాట. సో ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ. ఈవెన్ ద ప్రొడ్యూసర్స్ చిన్ని గారు అవ్వచ్చు అండ్ డైరెక్టర్ గారు, ఎవ్రీబడి లైక్ వి ఆల్ డిడ్ అ టీమ్ వర్క్ అన్నమాట. ఇలా ఒక్కళ్ళదని కాకుండా ఒక కంబైన్ డెసిషన్ చేసుకొని చేసాం. సార్ ఇలా ఉంటే బాగుంటుందని నేను కొన్ని సజెషన్స్ ఇవ్వడం, ఇలా కాదబ్బా అలా చేయను ఆయన ఇవ్వడం. సో ఇవన్నీ లైక్ ఇట్ బ్లెండెడ్ వెల్ అండ్ ఐఎమ్ హ్యాపీ. నిన్ననే నేను లాంచ్ చేసి వచ్చాను. సో అందరికీ అంటే కామన్ థింగ్ ఏంటంటే అందరికీ సినిమా మీద ప్యాషన్ ఉంది, సో రాదర్ దెన్ పర్సనల్ ఈగోస్. సో సినిమా బాగుండాలి అని కోరుకున్నాం అండ్ ఐఎమ్ హ్యాపీ. నిన్ననే ప్రసాద్ ల్యాబ్స్ లాక్ చేసి వచ్చా స్కోర్ మొత్తం. ఓకే, పక్కా 6th రోజు బ్యాంగర్ ఉంటుంది థియేటర్స్ లో, బొమ్మ బ్లాక్ బస్టర్ అయితే. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి, చిన్ని గారు అండ్ అలాగే చందు గారు అండ్ ఏవిఆర్ గారు. సో హౌ కంఫర్టబుల్ దే వేర్ అండ్ ఎలా అసలు ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయ్యారా డైరెక్టర్ని, లేకపోతే అసలు ఎలా జరిగింది? చాలా ఎక్స్ట్రాడినరీ పీపుల్, చాలా మంచి పర్సన్స్. అంటే ఎక్కడ మనకి ఈవెన్ దో ఇట్స్ దేర్ ఫస్ట్ ఫిల్మ్ టు ప్రొడ్యూస్ అండ్ అప్పుడు టెక్నికల్గా నేను కూడా